సో నైట్ యాక్చువల్లీ ఫస్ట్ బైక్ అనేది అక్కడ పార్క్ చేశారు అనమాట. గాలి చూడండి ఎంత గట్టిగా ఉందో. బావాడు భయపడిపోద్దాడు, ఎక్కడది పారాషూట్లాగా ఎగిరిపోద్దాడు. చందు స్లోగా వెళ్తుంటాను రండి, టైర్ స్కిడ్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా వచ్చేసాం. ఆడది ఎక్స్పల్స్ ఈజీగా వచ్చేది. అది ఎక్కించు, ఒకసారి ఎక్కించు. ఆల్మోస్ట్ ఆల్ 4 కష్టపడిన తర్వాత ఎక్స్పల్స్ ఎక్కింది. కిందకా పైకా? పైన కనబడుతుంది కదా ఫ్లాగ్, జనాలు ఉన్నారు చూసారా, అదే వ్యూ పాయింట్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. నేను అదే అంటున్నాను, చేసేద్దాం మనం కూడా వాటర్ చూసుకొని, అప్పుడు గుడికి వెళ్ళొచ్చు కదా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివయ్య టెంపుల్. అదే ఇప్పుడే శివయ్యని దర్శించుకొని వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది వ్యూ పాయింట్, కానీ పైకి వెళ్తే మనకి ఇంకా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సో బైక్స్ అయితే కింద పెట్టకుండా ఎందుకన్నా మంచిదని కొంచెం పైకి తీసుకొచ్చేసాం. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఈ పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి మనకి ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ దగ్గరికి వచ్చాం. ఆ టెంపుల్స్ మనం చూడాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి. టెంపుల్ వచ్చేసి ద్వితిష్ఠుని ఆలయం. ఇదైతే పంచపాండవుల్లో ఫస్ట్ ఆలయం అనమాట. మనకు వచ్చే దారిలో కూడా ఇదే ఫస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఇదే దారిలో మనం పైకి వెళ్తే ఫస్ట్ అదిగోండి ఆ పైన భీముని టెంపుల్ ఉంటుంది. అది మా బైక్స్ అయితే ఎదుగోండి లోపల అక్కడ పార్క్ చేసేసాం. ఇదే దారి, ఈ దారిలో మనం అలా పైకి వెళ్ళాలి. అక్కడ ఒక టెంపుల్, తర్వాత అలా వెళ్తే అక్కడ ఒక టెంపుల్, ఇంకా లాస్ట్ అక్కడ ఒక టెంపుల్. ఫస్ట్ వెళ్ళాం కదా శివుడి గుడి, అదొక టెంపుల్. మొత్తం 6 టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇప్పుడైతే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. దారి మొత్తం ఎలా ఉంటుందని చెప్పలేం. పైకి వెళ్ళే కొద్దీ దారి ఇంకొంచెం కష్టంగా ఉంటుందంట. నేను చందుగడ వెళ్తున్నాం. మన వాళ్ళు అయితే ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. పిలిచి మరి ఆవిడ టీ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు ఇదంతా. వీళ్ళంతా ఆల్రెడీ దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ కిందకి వెళ్తున్న వాళ్ళు. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా మనం చాలా పైకి వెళ్ళాలి. సో మనం ఏంటంటే ఆ టెంపుల్ నుంచి ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చాం. ఇదేంటంటే భీమ టెంపుల్. ఇక్కడ ఫస్ట్ టెంపుల్ అనమాట. కొండపైన 4 టెంపుల్స్ ఉంటాయి పైన, అందులో ఫస్ట్ది.
మ్యాక్సిమం ఒడియా పీపుల్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ. అటు సైడ్ నుంచి ఎవరు వచ్చే వాళ్ళు అయితే ఎక్కువ కనిపించట్లే. సో మనకి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆ బ్రో అయితే ఇక్కడ పరిచయం అయ్యాడు, తెలుగు అబ్బాయి. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా సరే మాతోనే ఉండి అలా తీసుకెళ్తున్నాడు. ఆయన సో ఈ భీమా టెంపుల్ దగ్గర ఏంటంటే అక్కడ ఒక చిన్న సొరంగం టైప్ ఉంటుంది, అంటే ఒక చిన్నది ఉంటుంది గేటు. దాని లోపల నుంచి ఒకరు లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మళ్ళీ అటు సైడ్ అరుణాచలంలో ఉన్నట్టు మోక్ష ద్వారం ఒకటి ఉంటుంది చిన్నది, దాని నుంచి బయటకు రావాలి. సో ఇదే ఆ మోక్ష ద్వారం, దీనిలోంచి ఒకరు బయటకు వస్తారు. ఇది భీమా టెంపుల్. ఈ భీమా టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. భీమా టెంపుల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అర్జున టెంపుల్ వస్తుంది. ఆ పింక్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే మాతో కలిసారు, ఇక్కడ అందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు మేము భీమా టెంపుల్ నుంచి అర్జున టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ ఏరియా, మొత్తం రాళ్ళతోనే అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. మనం భీమా టెంపుల్ నుంచి అర్జున టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక రాయి ఉంటుంది. సో ఈ స్టోన్ మీద ఇంకో రాయితో కొడితే మనకి మంచి సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఈ రాయి మీద కొట్టి చూద్దాం ఒకసారి. చూసారు కదా రెండింటికి సౌండ్ అంత డిఫరెన్స్ ఉందో. సో ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం ఇది మిస్ అవ్వద్దు, పక్కా ఇది దీన్ని చూడండి. రాయి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి అంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం, అర్జున టెంపుల్కి. వీళ్ళందరూ ఒడియా వాళ్ళే, కాకపోతే తెలుగు కూడా వచ్చే వాళ్ళకి. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం. సో మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి కొంచెం అయినా, లేదంటే అసలు ఎక్కలేరు. సోఫార్ మనం అయితే ఒక కొండ ఎక్కాం, మన వెనకాల ఇంకా 3 కొండలు ఉన్నాయి. ఆ 3 కొండల మీద ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఫస్ట్ కొండ అయిపోయిన తర్వాత మనకు కొంచెం ఇలా దారిలా కనబడుతుంది. కొంచెం ముందుకెళ్ళగానే మనకి ఏంటంటే రైట్ సైడ్లో శివలింగం కనబడుతుంది అనమాట. ఇదే ఆ శివలింగం మనం రెండో కొండకి వెళ్ళే దారిలో ఉంటుంది. శివయ్యని దర్శించుకొని ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కాలి, రెండో కొండ. ఈ కొండ అయితే అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు ఎక్కడానికి, చాలా బాగుంది. అలా నార్మల్గానే ప్లెయిన్గానే ఉంది, ట్రెక్కింగ్ టైప్ అయితే ఏం లేదు. అది ఇప్పుడు మొదలైంది, అసలైంది. రాళ్ళు పట్టుకొని ఎక్కడం. నడుస్తూ వస్తూ ఇక్కడే అర్జున టెంపుల్. ఇదేంటంటే కిందకి వెళ్ళాలి, ఇదిగోండి ఇలా ఈ రాళ్ళ కిందకి వెళ్తే టెంపుల్ ఉంటుంది. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికైతే వెళ్ళట్లేదు ఇప్పుడు. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది. యాక్చువల్లీ అలా లైన్లో వచ్చి ఇలా కిందకి వెళ్ళాలి, తర్వాత ఏంటంటే అలా పైకి రావాలంట. బడా సాలతీలు వస్తే మాత్రం చాలా కష్టం. సో వెళ్ళే ముందు వచ్చే ముందు చూసుకుంటూ వెళ్ళండి, చూసుకుంటూ రండి. ఈ అర్జున టెంపుల్ చరిత్ర ఏంటంటే అర్జునుడు ఈ కిందనే రెస్ట్ తీసుకునేవాడు అనమాట, అంటే కిందనే విశ్రాంతి తీసుకునేవాడు.
సో కింద విగ్రహాలు కూడా అలాగే ఉంటాయి, అంటే అర్జునుడు పడుకునేటప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉంటాయి కింద. అర్జున టెంపుల్ వరకు ఏదో కొంచెం కష్టపడి వచ్చాం. కాకపోతే ఇప్పుడు జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొండ దిగి ఎక్కాలన్నమాట. ఈ దిగి ఎక్కడంలో ప్లేస్ అయితే ఎలా ఉందంటే అసలు ప్లేన్ అయితే లేదు, మొత్తం అన్నీ రాళ్ళపై నుంచి దిగాలి. ఏవి ఈక్వల్గా లేవు. ఇదిగోండి, నేను వచ్చే దారిలో ఇంకొంచెం పెద్దవి ఉన్నాయి ముందు. ఇంకా అలా ముందుకు వస్తూ ఇలా చిన్న చిన్న రాళ్ళు అనమాట. ఈ రాళ్ళు ఎక్కి దిగాలి జాగ్రత్తగా. సో సింగిల్గా మనం వెళ్ళడం ఇంకా కష్టం ఉంటే ఈ భయ ఎవరో బాబు వేసుకొని వెళ్తున్నాడు పైకి. హాయ్ బోల్ హాయ్. ఎందుకు ఇంత కష్టం అని చెప్పానంటే అదిగోండి, మనం ఆ పైనుంచి అలా స్లోప్లో కిందకి రావాలి. సో అదే కొంచెం కష్టంగా ఉంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసినట్టే. ఇలా కొంచెం ముందుకెళ్తే ఇంకో చిన్న కొండ ఉంది, ఆ కొండ ఎక్కితే మనం జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నాకు ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల తెలియలేదు. ఒకటి మనం స్టార్టింగ్లో చూసిన భీమా టెంపుల్, సెకండ్ అర్జున టెంపుల్, ఇప్పుడు ఈ పైకి వెళ్తే జగన్నాథ స్వామి టెంపుల్. సో కొండ కిందన ఏంటంటే అక్కడ పరశురాముడు టెంపుల్ ఉంటుంది, అది మేము మిస్ అయ్యాం. రివర్స్ వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్కి విజిట్ చేస్తాం. సెంటర్లో కనబడుతుంది కదా, అదే పరశురామ టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే చాలా చిన్న దారి. సో ఒకరు వెళ్తే ఒకరు వచ్చారు, ఒకరు వెళ్తే ఒకరు రాలేరు ఈ కింద నుంచి. ఇప్పుడే ఎక్కాం, చూడండి ఇక్కడే ఉంది దేవుడు. చూపించు పదండి. పద. సో మన ఫైనల్ టెంపుల్ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఇంకా లాస్ట్ది. లోపలికి వచ్చేస్తారండి. సో ఏ టెంపుల్కి లోపలికి అయితే వెళ్ళడం అంత ఈజీ కాదు, ఎందుకంటే చిన్న చిన్న దారులు. బట్ జగన్నాథ స్వామి టెంపుల్ ఏంటంటే ఇదిగోండి, ఇలా విగ్రహం ఉంటుంది ఇక్కడ. సో ఇప్పటి వరకు మనం ఇక్కడ మహేంద్రగిరి కొండ అయితే ఇదే ఫుల్ వ్యూ. ఆ పైన ఇంకో కొండ ఉంటుంది, తర్వాత ఈ కొండ, ఇది ఇలా మహేంద్రగిరి. సో టెంపుల్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆ టెంట్స్ దగ్గర శివుడు టెంపుల్ ఉంటుంది ఒకటి. తర్వాత అలా పైకి వస్తే ఇది పరశురాముడు టెంపుల్. సో పరశురాముడు టెంపుల్ నుంచి అలా పైకి వస్తే మనకి ఆ కొండ మీద అక్కడ భీమా టెంపుల్ ఒకటి ఉంటుంది. తర్వాత ఈ కొండ మీద మనకు అక్కడ ఫ్లాగ్ కనబడుతుంది కదా, అది అర్జున టెంపుల్. ఈ అర్జున టెంపుల్ నుంచి ఇలా మనం వస్తే ఇక్కడ మన జగన్నాథ స్వామి టెంపుల్. సో ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది మహేంద్రగిరికి. ఎవరైనా మహేంద్రగిరికి వస్తే మాత్రం నేను చెప్పిన ఆర్డర్లోనే మీరు దేవుళ్ళని దర్శించుకుంటే మీకు సింపుల్గా అవుతుంది. లేదంటే పైకి వచ్చి మళ్ళీ ఈ పైనుంచి జగన్నాథ స్వామి నుంచి అలా మళ్ళీ కిందకి వెళ్ళాలి టెంపుల్. ఆ పైన మనకి జగన్నాథ స్వామి టెంపుల్. సో ఇది షార్ట్ కట్ అనమాట, ఇలా ఇటు సైడ్ దిగిపోయాం. సో ఇలా వస్తే మనం నైట్ క్యాంపింగ్ చేసిన ప్లేస్ అది అక్కడ. మేమైతే మళ్ళీ డౌన్ ట్రెక్ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మహేంద్రగిరి మీద నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ పెరిగే మొక్కలు ఉన్నాయి చూసారా, చాలా వరకు మెడిసినల్ ప్లాంట్సే. అది నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మన బ్రో వాళ్ళు చాలామంది చెప్పారు, అంటే ప్రతి చెట్టు ఏదో ఒక ఉపయోగంగా ఉంటుందంట. అది పెయిన్స్ కోసం కానీ, లేదంటే ఏదైనా బ్లీడింగ్ బ్లడ్ ఏమైనా బ్లీడ్ అయితే దాన్ని ఆపడానికి,
తర్వాత గంజాయి మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. అలా చాలా వరకు మంచి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని మంచి మొక్కలు కావు, అవి కూడా ఉన్నాయి. కానీ చాలా వరకు మెడిసినల్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఈ కొండపైన. తమ్ముడైతే గుర్తున్నాడా మనకి? పైన స్మైల్ ఇచ్చాడు. మళ్ళీ నవ్వు. మళ్ళీ కింద కనిపించాడు దిగుతున్నప్పుడు. సో అక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. పైన వాటర్ దొరకడం చాలా కష్టం అండ్ ఫుడ్ కూడా దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఏమీ లేవు తినడానికి, కనీసం ఏమీ లేవు. అక్కడ అన్నదానం పెడతారంట, అక్కడే తినాలి. సో చూసారు కదా, ఇది మహేంద్రగిరి యొక్క చరిత్ర. సో ఇది 100 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ మనకి పెద్ద పండగ జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది. సో ఈ పండగ ఏంటంటే మనకి ఈ 2026లోని జూన్ 1 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. అంటే రేపటితో ఇంకా లాస్ట్. ఈరోజు జూన్ 8. సో నాకు కూడా సడన్గా తెలిసింది. నేను నిన్నే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి కొండపైన టెంపరేచర్ అనేది అస్సలు మినిమం కూడా వేడిగా ఉండదు, మొత్తం చల్లగానే ఉంటుంది. 365 డేస్ మీరు ఎప్పుడు వచ్చినా సరే చల్లగానే ఉంటుంది. చూసారు కదా, ఇదే మహేంద్రగిరి వ్లాగ్. ఇంకా మరిన్ని వ్లాగ్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.